కాంగ్రెస్ బీజేపీల తెలివికి 35,000 టీఎంసీలు కూడా ఇంకా పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలే. వెరీ సారీ. ఇండియాలో వాటర్ వార్స్. వై? మీ కురసబుద్ధి కాదా? మీ తెలివి తక్కువతనం కాదా? మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న బ్యాడ్ వాటర్ పాలసీ కాదా? మీ ఇగ్నోరెన్స్ కాదా? మీ అవివేకం కాదా? మీ అజ్ఞానం కాదా? దేనికి నిదర్శనం ఇది? దేవుడిచ్చిన ప్రకృతి ఇచ్చిన సంపద ఉండంగా దాన్ని వాడే మీ యొక్క తెలివిలేని మీ అవివేక పరిపాలన కాదా? ఏం ఆన్సర్ చెప్తారు మీరు దీనికి? కమాన్ ఆన్సర్. ఐఎమ్ ఆస్కింగ్ ది మినిస్టర్ జల్ శక్తి అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ that 65,000 TMC of water is available in the country? Is it a fact or not? These figures are given by Central Water Commission of India. These are not KCR's figures. आज बजट देखने के बाद, बजट स्पीच देखने के बाद आक्रोश होके मैं ये सब कह रहा हूं. बहुत दुख हुआ मुझे, क्योंकि इस देश के हम भी हिस्सा है, हम भी नागरिक है देश के. ఇక్కడ ఏముందండి? ఎన్నోసార్లు చెప్పినాం, 100 సార్లు చెప్పినాం, ప్రోగ్రెసింగ్ స్టేట్స్ ప్రోగ్రెస్ కానియండి, అద్భుతమైన పరుగులు తీసేటువంటి రాష్ట్రాల కాలాల కట్టెలు పెట్టకండి. ఎంత నిస్సిగ్గుగా అంటే, ఎంత సిగ్గు లేకుండా అంటే చాలా బాధ అవుతుంది. సారీ, వెరీ సారీ. ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత సిగ్గుమాలిన ప్రపంచం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదండి ఇదివరకు ఇండియాలో. సారీ, వెరీ సారీ. ఐఎమ్ టెలింగ్ విత్ దిస్ పెయిన్. నీళ్ళ విషయంలో ఇది వీళ్ళ పాలసీ, దిక్కుమాలిన వీళ్ళ యొక్క బ్యాంకరప్ట్ థింకింగ్. వీళ్ళ పాలసీ లేదు, పాసు లేదు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వాటర్ పాలసీ practiced by government of India, today country suffers for drinking water. ఇంకో పెద్ద బోగస్ వీళ్ళు ప్రకటించేది, దేశాన్ని గోల్మాల్ చేసేది. సిగ్గుపడాల. జల్ శక్తి మిషన్ అట, వీళ్ళు బొంద మిషన్ లేదనా పాసు లేదు, అంత బోకస్. నేను చెప్తున్నానండి, డబ్బాల రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు తప్ప జల్ శక్తి మిషన్ ఎంత పెట్టినవరా అంటే 60,000 కోట్ల అట ఈయన తెలివికి. దాంతో మొత్తం జల్ శక్తి అట, అది మిషని. తెలంగాణ ఎంతనైనా నాకు అర్థంగా 4 కోట్ల జనాభా మనం నిన్నయాలి. అది కూడా 4 కోట్ల జనాభాకు మిషన్ భగీరథ పెడితేనే 40,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఒక తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల జనాభా 140 కోట్ల కట ఈ మొగోడు 60,000 కోట్లతో జలశక్తి మిషన్ అటది. అది మిషని మేము నమ్మాలి, అడ్డంపడాలి దేశం. ఇంత మోసమా? దీనికి ఇంకా మహాభారతం శాంతి పర్వంలో పద్యాలు చెప్పుడు, శ్లోకాలు చెప్పుడు, సిగ్గు లేకుండా. ఎంత ఆత్మవంచనండి! మహాభారతంలో శాంతి పర్వంలో శ్లోకం కోడి చేసేటప్పుడు నీ ఆత్మ ఏడవలే నిర్మలా సీతారామన్ గారు? చెప్పేది ధర్మపాలనం, అవలంబించేది అధర్మమా? ఇంతకన్నా అధ్వానమా? ఇంత ఆత్మవంచన్నా, ఇంత ప్రజావంచన్నా? సిగ్గనవడాలి. కానీ ఆ శ్లోకం పేరు తీసుకునే అర్హతన మీ ప్రభుత్వానికి ఉందా? మహాభారతం పంచమ వేదం అంటాం. భారతీయ సంస్కృతిలో భాగంగా మనకు 4 వేదాలని, మహాభారతాన్ని మహాగ్రంథంగా పంచమ వేదం కింద పరిగణిస్తుంది ఈ దేశం. అంత గొప్ప సంస్కారం ఉన్న దేశం. మీరు మీ దిక్కుమాలిన పార్టీ, మీ ప్రభుత్వం ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె. మీరు ఇంత అన్యాయమా? సిగ్గనిపించలేదా నిర్మలా సీతారామన్ గారు? మహాభారత శాంతి పర్వాన్ని కోటు చేస్తావు నీ దిక్కుమాలిన నీ పచ్చబద్దాలకు. ఇంకేం దొరకలేదా నీకు? వాటికే ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను ఎన్ని లెక్కలు చెప్తున్నా, ఫిగర్ చెప్తున్నా పెద్ద దానికి. ఇప్పుడు రేపు ఏం చేస్తారు బీజేపీలు మీకు తెలుసు కదా. సాయి సంసారి, లచ్చి దొంగ, వట్టి అంత వచ్చి పిచ్చోరుడు,
ఫిల్దీ లాంగ్వేజ్లో తిట్టుడు. ఇప్పుడు కేసీఆర్ పట్టుకుని 1000 తిట్లు తిడతారు ఇక ఈ దొంగ ముఖం వాళ్ళు. దొంగ ముఖం కాళ్ళు అంటున్నాను నేను. దరిద్రులు ఈ దేశాన్ని పట్టిన దరిద్రం. అందుకే కూకటి వేలతో పీక్ అవతల పడేయాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మొన్న నేను ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ కిట్టనో డిత్తం ఎవడన్నా సిగ్గునోడు చెప్పుకుంటాడంటే ఇది మా పథకం అని. సిగ్గుండన్నా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయటికి చెప్తాం, అయినా కూడా అన్న 6000 రూపాయలు మాయే వాని బొందా. మీకు తెలియదా? నాకు అర్థం, మీరు జర్నలిస్ట్ కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోతే లెక్కలు దొరకాయా? పాపం ఆయన జిఆర్ స్వామి గారు అని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి రామానుజుల వారి విగ్రహం పెట్టి, ఆయన పాపం దాన్ని తమిళనాడులో పెడతాను అనుకున్నాడు. యాక్చువల్గా హైట్ కావాలంటే ఆ కొండ కావాలని చెప్పి తిరిగిండు అక్కడ. ఆ కొండ దొరకలే ఆయన అక్కడ, అంత అనువుగా దొరకలే. ఇక్కడ అడిగితే పాపం ఇక్కడ డొనేషన్ ఇచ్చిండు, జాగా ఫ్రీగా ఇచ్చిండ్రు. పెద్ద ఎత్తున కావాలి ఆయన 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 ఆశ్రమం కథా కార్ఖానా, దాని దాదాపు 70-80 ఎకరాలు 100 ఎకరాలు జాగా కావాలి. ఇక్కడ అడిగితే ఆ మైవం రామేశ్వరం అంటే ఆయన భూమిలోకి వెళ్ళి సొంత భూమిలోకి వెళ్ళి ఇచ్చారు పాపం. 100 ఎకరాలు ఇచ్చారు. అక్కడ జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, హోమియోపతి కాలేజీ, హోమియోపతి యూనివర్సిటీ చేస్తాను ఇప్పుడు దాన్ని. వారి ఆశ్రమం ఉంటుంది, అందులో పేదలకు అన్నం పెడతారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. సరే, రకరకాల కార్యక్రమాలు అందరు మఠాలు చేసినట్టు ఆయన మఠం చేస్తారు. అది హిందూ ధర్మం లోపల ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా ఉండేటువంటి ముచ్చట. రామానుజాచార్యుల వారు వెనకడ హిందూ మతంలో కొద్దిగా పెడదూరని పెడితే దాని అట్లా కాదా బాబు, భగవంతుడు అంటే అందరికీ చెంది ఉండాలి, కులాలు మతాలు ఉండకూడదు, దరిద్రము తీసేయాలని చెప్పి ఆయన హీ వాజ్ రెవల్యూషనరీ. రామానుజుల వారు రెవల్యూషనరీ. మొత్తం మంది ప్రజలకు అనుకూలంగా ఉంటే దేవుడు, కానీ కొంతమందికి గుళ్ళకి రావద్దంటే వాడేం దేవుడా, అటువంటి దేవుడు నాకు అవసరం లేదు అని అందరినీ మొత్తం దళితులు మొత్తం అంతా ఆలయం రావాలి మంచిగా చెప్పాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యుల వారు. అందుకే ఆ మూర్తి పేరు సమతామూర్తి అని పేరు పెట్టింది. దాని వెనుక ఫిలాసఫీ ఉంది, వాటికనే పెట్టలే. ఆ సమతామూర్తి యొక్క విగ్రహం పెట్టాలంటే చాలా గొప్పగా పాపం 10 ఏళ్ళ వాళ్ళు దిప్పరాడు వాడు నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు వేయించిన. ఎవరు చేస్తారా భయ అంటే వాళ్ళు పాపం సొంతం పైసలు కూడబెట్టి జమ చేసుకొని చైనాలో పోయి ఆర్డర్ ఇచ్చి ఆ విగ్రహం తెప్పించారు. పాపం సర్వ తిప్పలవాడి రూపాయి జమ చేసి చెమట పడిపి కట్టారు. ఎవడు ఏ కానీ ఇయలే దానికి. ఈ బీజేపీ వాళ్ళ సంస్థలు ఎంత సిగ్గులేని దరిద్రులు అంటే, హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ మన ఓవైసీ అనేవాడు కూడా అక్కడక్కడ పోటీ చేస్తాడు వేరే రాష్ట్రాల్లో పోయి. ఈ మధ్యలో పాపులర్ అయింది అక్కడ. ఓవైసీకి గరికే పీచే నరేంద్ర మోడీనే బన్వాయా ఉరణీయం. హిందీలో నాకు ఒకటి తెచ్చి చూపించండి, అదేంటి దాని సోషల్ మీడియా. అయితే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఇట్లా మొన్న అక్కడ అది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏది వాళ్ళు ముహూర్తం పెట్టి పాపం చాలా రోజులే దానికి యాగం చేసి అదంతా చేస్తారు. లక్షల మంది పోతారు అడికి. ఇలా ఏమైంది, హైదరాబాదులో ఉండేటువంటి అనేక మంచి ఉత్కృష్టమైనటువంటి దర్శనీయ స్థలాలతో పాటు ఈ రామానుజుల వారి విగ్రహము అక్కడ ఉండబడే ఎన్విరాన్మెంటు ఒక అడిషన్ హైదరాబాద్ సిటీకి. నన్నే ఢిల్లీలో ఎంతోమంది అడిగారు, अरे वो राव साहब आपके शमशाबाद एयरपोर्ट में प्लेन लैंड हो रहा तो बहुत बड़ा मूर्ति दिख रहा भाई, वो कौन मूर्ति है. నేను చెప్పిన వాళ్ళకు ఇట్లా సంగతి. పాపం జిఆర్ స్వామి గారని ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ధర్మం ఏదో చెప్తుంటాడు. ఆయన వాళ్ళు తిప్పలబడి వాళ్ళ శిష్యులు వాళ్ళంతా కలిసి కడుతుండ్రా అని చెప్పి. ఇది ఫ్యాక్ట్, నాకు తెలుసు. అక్కడ మంది వస్తారు, చాలా పెద్ద యజ్ఞము కథ జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉందా, వస్తారా సస్తారా, మరి పార్కింగ్ ఏర్పాట్లు మంచిగా పెట్టినరా అని. ఈ మధ్య నేను కూడా పోయినా, నాతో పాటు హరీష్ రావు వచ్చిండు, ప్రశాంత్ రెడ్డి వచ్చి ఇంకెవరో
మన మినిస్టర్లు ఆ కరెంటు మంచినీళ్ళు వ్యవస్థ సరిగా ఉందా అని చెప్పింది. ప్రజలు వచ్చినప్పుడు చేయాలి కదా, మన బాధ్యత కదా. రేపు కూడా పెద్ద ఇంటర్నేషనల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. చాలా చక్కగా చేసిన వాళ్ళు, గొప్ప మూర్తి, దాని కింద ధ్యాన మందిరము, ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి 108 మందిరాలు, దివ్యదేశాలు, 108 ప్లేసులకు పోతే దొరికే దర్శనం ఒకగానే దొరుకుతుంది. ఎవరైతే రామానుజుల వారి సిద్ధాంతం నమ్ముతారో, వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ ఒకటే కడబడి దర్శనం దొరుకుతుంది హైదరాబాద్. చాలా పెద్ద మాట. ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ పిలిగ్రిమేజ్ సెంటర్, గ్రేట్ డివోషనల్ సెంటర్. వాళ్ళు తయారు చేశారు. నేను పోతే వాళ్ళు మొత్తుకుంటారు నాతో, ఏ క్యా హై సాబ్, మోడీజీ బన్వారే బోలే, మోడీకి మాలూం తక్ నహీ హై పెంచుదాం బనారే బోలే. ఇంతకన్నా బేషరం ముచ్చట ఉంటుందని నాకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్పినా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారంటే, ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గుశరం అని ఉంటుంది మనుషుల కొద్దిగా పౌరుషం ఉంటుంది, దేశం ఉంటుంది. 100 సార్లు అసెంబ్లీలో చెప్తే, నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే. మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి. సిగ్గుశరం లేదు అని ఎందుకంటున్నాను నేను అంట. ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత నిర్లజ్జగా, అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలవాలి, వాస్తవాలు తెలవాలి, యువకులకు తెలవాలి. ఎందువల్ల? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమీ రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతాంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి 5-6 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు, అది సెంట్రల్ డెవల్యూషన్. అది ఓంగా వచ్చేది ఒకటి ఏం వస్తుంది కేంద్రం నుంచి? 2-3 స్కీములని గంతే, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దాని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని, గ్రాంట్స్ అనేవి పడైతే కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా ఇండియా మొత్తంలో ఖర్చు పెడతారు, అలా మన దగ్గర కూడా ఖర్చు పెడతారు. దానిలో మొత్తం ఈ రోజు వరకు వచ్చింది 42 వేల కోట్లండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇయ్యాలటి వరకు నరేంద్ర మోడీ గవర్నమెంటు, నేనే ముఖ్యమంత్రిడా ఆనాటి చిన్నటి దాకా నేను కూడా, పైసా లెక్క ఉన్నది. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అఫీషియల్లీ వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 years సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు 42 వేల కోట్లు. 8 ఏళ్లలో వచ్చింది. మనం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. అందులో ఒక రైతు బందే మొన్న 50,600 కోట్లు ఇచ్చినాం. స్టార్ట్ చేసిన 4 ఏళ్లలో 50,600 crores ఒక రైతు బంధు కింద ఖర్చు పెట్టింది తెలంగాణ. అంటే మన ఒక్క స్కీమ్కి సమానం కాదు. 8 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి వచ్చింది. ఇది రాయాలి మీరు దయచేసి. 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వచ్చింది ఒక్క రైతు బంధుకు ఈక్వల్ కాదు. ఇక్కడున్న బీజేపీ సిగ్గుదప్పి, ఇంకా ఎంత సిగ్గుదప్పి మాట్లాడతారంటే, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొందు నువ్వు ఇచ్చినా డైవర్ట్ చేసి, ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం, అంటూనే ఉంటాం. మీకు సిగ్గులేనట్టే కదా, ఇంత నిర్లజ్జగా, ఇంత అరటి పండు ఒలిచినట్టు ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం. అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఎందుకు అనకూడదు? పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం. 100%. అని మీ తప్పులు మంది మీద పెట్టడానికి దేశంలో 15 లక్షల ఖాళీలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో. మేము ధర్నా చేస్తామని మాట్లాడతాడు. మేము ఆల్రెడీ 1,35,000 ఇచ్చినాం. ఇంకో 40,000, 50,000 రేపు ప్రకటించబోతా ఉన్నాం. మీకేం తెలుసు? మీకు నెత్తా కత్తా మీ బొందా? మీ తెలంగాణ ఉద్యమంలోనా? మీ ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? కొత్త జోనల్ విధానం తెచ్చినాం.
ఈ రాష్ట్ర యువత హక్కులు సాధించినాం. 95% లోకల్స్ పెట్టినాం, 95%. ఇది టీఆర్ఎస్ సాధించిన ఘనత కాదు. ఇదే సెక్రటరియట్లో మా వాళ్ళు 9% లేరు, హైకోర్టులో 20% లేరు అని ఆక్రోశించినాం ఉద్యమంలో. సిడీలలో ప్రచారం చేసినాం దేశానికి. తెలంగాణ ఉద్యమం అంతా ఉపన్యాసాలు చెప్పినాం. ఇవాళ 95% స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో, ఎన్ని వచ్చినా. దానికి ఏం చేసినాం మేము? మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టినాం. అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే? స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే 30% నాన్ లోకల్ వస్తారు. అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే 5% నాన్ లోకల్కి అవకాశం ఉంటుంది. అందులో కూడా మళ్ళీ 3% మనకే వస్తాయి. హార్డ్లీ 1-2% బయటికి పోతే 97-98% తెలంగాణ బిడ్డలకు వస్తాయి. ఇలా 10 వచ్చినా, 5 వచ్చినా, 3 వచ్చినా. అది మేము చేసింది. అది తప్ప మీకేమైనా తెలుసా? మీ బొందా? మీకు పరిపాలన తెలుసా? ప్రజల బాధ తెలుసా? సిగ్గు తప్పి తెలివి లేకుండా 317 జీవో, నీ ముండ జీవో, ఎంత గొప్ప జీవో అది నాకు అర్థంగా. నీకు తెలివి ఉందేమన్నా? ఎంత ఈక్వలైజ్ చేస్తుంది? ఎవరో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు వాళ్ళ స్వార్థం కోసం మేము ఈయన్నే ఉంటాం, మేము కరీంనగర్లోనే ఉంటాము, నిజామాబాద్లోనే ఉంటాము, వరంగల్నే ఉంటాము. ఏమైతే తెలుసా దాంతో జరిగేది? మేము స్పౌస్ ఆప్షన్ పెట్టి యాడికి పెడతావు? హైదరాబాద్లోనే ఉంటాము. ఏమైందండి? వరంగల్ జిల్లా 5 జిల్లాలు అయింది, మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు అయింది. ఇప్పుడు ఏమైతే తెలుసా? వీళ్ళు దేని ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలుసా? యువకులు ఈ 317 జీవో అని మాట్లాడటం లాగు వాళ్ళకొట్టాలని యువకులకు చెప్తా ఉన్నా. ఎందువల్ల? వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమవుతుందో తెలుసా మీకు? రేపు రాబోయే 40-50 వేల ఖాళీలలో 4 ఖాళీలు కూడా రావు. వరంగల్ రావు, సిద్దిపేటలో రావు, కరీంనగర్లో రావు, నిజామాబాద్లో రావు. ఎస్, రేపు పొద్దున ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే వస్తాయి. పోలీసు ఉద్యోగాలు కానీ, డిస్టిక్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా, ఉపాధ్యాయ పోస్టులు కానీ, ఇంకోటి కానీ డిస్టిక్ క్యాడర్ అవి మొత్తం. మీరు వరంగల్నే వస్తే వరంగల్లో నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా? ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువకుని కరీంనగర్లో ఉద్యోగం రావద్దా రేపు? అంతా మీరే నిండిపోతే. ఇంకా రేపు కరీంనగర్లోనికి మంతెన్లో రాదు, వరంగల్లో ఉన్నోనికి భూపాలపల్లి రాదు, భూపాలపల్లిలోనికే వస్తుంది భూపాలపల్లె. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో 35 ఏళ్ళ నుంచి నేను ఉన్నానండి ప్రజాప్రతినిధిగా. ప్రతిసారి అసెంబ్లీలో గొడవ. ఒక 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు పాపం, ఊకే ఎడతారు. నారాయణఖేడు, గద్వాల, ములుగు, భూపాలపల్లి. అది ఎప్పుడు సార్ మా దగ్గర ఉద్యోగులు రారు, జైన్ గారు, ఎప్పుడు ఏడ్చుడేవాడు. అన్ని ఖాళీలు ఉంటాయి. మరి అక్కడున్న ప్రజలకు వికాసం రావద్దా? ఎందుకు చేసినాం 33 జిల్లాలు? ఎందుకు జోన్లు చేసినాం? ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశం రావాలి, అందరి పరిపాలన అందాలి, అందరి ప్రజలు బాగుపడాలి, అందరి పిల్లలకు చదువు రావాలి, అందరి ప్రజలకు సంక్షేమం అందాలని కదా కొత్త జిల్లాలు చేసుకున్నది. ముద్దు పెట్టుకోవడానికి చేసుకున్నాం. అలా ఎంతమంది అండి? ఇంకా సిగ్గుచేట ఏం తెలుసా? నిన్ననే ఇచ్చిన హరీష్ రావు కాగితాల నుంచి మొత్తం ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ అయినాయి. ఈ మల్టీ జోనలు, జిల్లా క్యాడర్ అంతా కలిసి ఎంత? 2 కలిసి 50,000 చిల్లర ట్రాన్స్ఫర్లు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి. 50,000 చిల్లరనే అయినాయి. కరెక్ట్ ఫిగర్ మీకు పోయే లోపల ఇస్తాను, తెప్పి హరీష్ చీఫ్ సెక్రటరీకి పొంది. అలా జైన్ కానివాడు అంటే పాతవాడు, అబ్స్కాండింగ్ అయినోడు, కొత్తగా జైన్ వాడు కాదు. అందరు జైన్ అయిపోయారు ఎక్కడో అక్కడ. జైన్ కానివాడు 50 మంది. ఎంతమంది? 57 మంది జైన్ కాలే. ఓన్లీ 58,000. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట, బుడబుడ ఉద్యమం. ఇది ఆ ఉద్యమం? మీ తెలివి ఇదేనా? రేపు కరీంనగర్ జిల్లాలో ఉన్ననికి ఉద్యోగం వద్దా? రేపు ఖాళీలు నోటిఫై చేస్తే సిద్దిపేట జిల్లా ఉనికి వద్దా? వరంగల్ టౌన్ ఉన్న జిల్లా ఉనికి, హనుమకొండ జిల్లా ఉనికి వద్దా? ఖాళీలు రావద్దా? వాళ్ళకి అవకాశాలు రావద్దా? పాపం ఆడ లేరా నిరుద్యోగ యువకులు? ఇగో ఇంత దిక్కుమాలినతనంగా, ఇంత దరిద్రంగా, మీకు తెలివి లేక, అసలు మీరు చదువు శాస్త్రం అని వస్తే నాకైతే అర్థం కాదు.
మీకు ఏమైనా బాధ్యత ఉందా? సామాజిక బాధ్యత ఉందా? ఇగో ఈ విధంగా చాలా చాలా దరిద్రంగా ఉంది. ఇది జరుగుతున్న కథ. అన్ని అబద్ధాలు భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం ఈ దేశానికి చెప్పేది. ఇది అసలు కథ. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు చెప్పింది చిన్నది. మీరు పరిశాన్ అవుతున్నారు కదా. అసలు కథ ఏంది అంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వము, పనికి మాలిన ప్రభుత్వము. నేను ఈ దేశ ప్రజానీకానికి, ఈ దేశ యువతకు ముఖ్యంగా నేను పిలిపిస్తా ఉన్నా. ఈ దేశం మీది, రేపటి భవిష్యత్తు మీది. దీన్ని కాపాడుకునే బాధ్యత మీది. ఇప్పుడున్న ప్రభుత్వం అబద్ధం చెప్తూ, అబద్ధాలలో బతుకుతూ, మతపిచ్చి లేపుతూ, ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఈజ్ స్పాయిలింగ్ ది ఎకో ఆఫ్ ద నేషన్. आई एम एलिजिंग, ये मेरा आरोप है भारत सरकार के ऊपर। आप देश को विभाजन करके धर्म के नाम पे इस देश का वातावरण को आप प्रदूषण से भर दे रहे हैं। बिल्कुल गलत है। आज आपसे कोई कहेगा कि जाके अफगानिस्तान में इंडस्ट्री लगाओ, कोई जाएगा? Why people do not go to Afghanistan? You tell someone to go and invest, nobody will invest. Why? वहां का एको ठीक नहीं है, वहां जिंदगी का कोई गारंटी नहीं है। आज हमारे पास आ रहे हैं, हमारे राज्य में क्यों आ रहे? एवरी डे वी सी, ఇవాళ కూడా ఎవడో కంపెనీ వచ్చిన వాడు కూడా పెడతాడు పేపర్లు వచ్చినాయి. వెళ్ళిపోతాడు, 1500 కోట్లు పెడతాడు. ఏం కంపెనీ అది? ఎవడో కంపెనీ పెడతా ఉండొచ్చు. ఓ 2000 మందికి ఉద్యోగం దొరుకుతుంది చదివి. అంటే ఏమన్నట్టు? ఎందుకు వస్తాను? ప్రతిరోజు వాడు ఎందుకు వస్తాను? ఎందుకు పెడతాను? నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా, చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పిన, ఉద్యమం జరిగే సందర్భంలో చెప్పిన, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మంచి సంపన్నమైన ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పిన. ఎస్, ఇవాళ కరోనా 2 దెబ్బలు కొట్టిన తర్వాత, 2 వేవుల తర్వాత, 3వ వేవులో నలిగిపోతున్న సందర్భంలో కూడా నేను గర్వంగా చెప్తాను. ఇవాళ పోయిన ఆర్థిక సంవత్సరంలో మన యొక్క ఆదాయం, అంటే రాష్ట్రం డబ్బులు వచ్చేది, అన్ని రకాల రెవెన్యూ 1,51,000 కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి. ఈసారి 1,80,000 కోట్ల పోతున్నాం మనం. అంటే ఇంచుమించుగా 30,000 కోట్ల రూపాయల అదనపు రాబడి మనకు వస్తూ ఉంది. కంట్రీలో నంబర్ 1 ఉన్నది మన గ్రోత్, మన తెలంగాణ గ్రోత్. రేపు చెప్తాం కదా లెక్క, మాత్రమే బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పమా ఈ లెక్క అంతా? పైసా లెక్క ఉంటుంది కదా, ఏ పద్దు కింద ఎంత వచ్చింది, ఏం వచ్చింది అంతా ఆడిట్ అవుతుంది కదా, స్టోరీలు చెప్పలేం కదా. 30,000 కోట్ల అదనపు రాబడి ఈసారి వస్తూ ఉంది. దీని మీద మళ్ళా గ్రోత్ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెరుగుతుంది. ఎందువల్ల వస్తుందండి? హైదరాబాద్ ఎక్కువ బాగుంది, హైదరాబాద్ కల్చర్ బాగుంది, హైదరాబాద్లో అఫెక్షనేట్ సొసైటీ ఉంది, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బాగుంది, తెలంగాణలో 24 గంటల కరెంటు దొరుకుతుంది, తెలంగాణలో పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు దొరుకుతాయి, తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది. 8 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అవినీతి రహితంగా, అవినీతి జరగనీయకుండా కాపలా కాసి, మంచి మంచి సంస్కరణలు తెచ్చి, గతంలో లేనటువంటి అనేక కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు తెచ్చి ఒక ఎకో నిర్మాణం చేసింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎకో బిల్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. టుడే తెలంగాణ ఈజ్ రిసీవింగ్, తెలంగాణ ఈజ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, విచ్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇది వాస్తవం.
కాదా? దీని మీద మేము కుక్కలు ఉన్నట్టు వరుతాం, మీరు అవినీతి చేసినారని అంటాము, అంటే మీరు మురిగే కుక్కలు అని మేము అంటాం. తప్పేందండి? ఈ ఇకో వటికిన నిర్మాణమైన అది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు లంచాలు ఇచ్చేటువంటి బిల్డింగ్ పర్మితులు ఇలా టీఎస్ బి పాస్ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ వస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ వస్తూ ఉంది. దానికి చట్టం చేసినాం. 15 రోజుల్లో పర్మిషన్ రాకపోతే 16వ రోజు డీమ్డ్ అని చెప్పినాం. మాది అవినీతి ప్రభుత్వం అయితే, మేము అవినీతి పరలం అయితే అట్లన్నీ పెడతామండి? లంచం మేము అడగమమ్మా, మేము మాకు అడగరాదా? ఇలా పక్క రాష్ట్రాల్లో స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేస్తారు రియల్ ఎస్టేట్లో. ఇక్కడ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు. హ్యూమన్ ఇంటర్ఫేస్ లేదు, సులోడు కొట్టేది లేదు, ఎస్ పొలిటికల్ గుండాగిరి లేదు, భూ కబ్జాలు లేవు, ఇలా పిచ్చి పిచ్చి లేదు తెలంగాణలో, ఇలా గుడుంబ గబ్బు లేదు తెలంగాణలో, పేకాట క్లబ్ లేదు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ ఉండంగా కూడా మా ఇష్టం వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు మరుగుతాం. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మేము. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? దేనికోసం ఊకోవాలా? తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తామంటే మీ దిక్కుమాలిన దందాతో ఈ సమాజాన్ని ఖరాబు కానిస్తామా? ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి సత్యదాకా కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు వచ్చి ఖరాబు చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? కూర్చోవన్నా? వై? ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు వాస్తవం కాదా? మీకు జీర్ణం కాదా? మీకున్నదా? మీ తెలివి ఉందా? మీ ప్రధానమంత్రికో మీకో మీరు పరిపాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్నదా? తెలంగాణలో అమలు చేసే దళిత బంధు నిజం కాదా? నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు? దాన్ని కూడా తిరిగి మాటలు, మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా. వాస్తవం కాదా దళిత బంధు? మీ ముండమోకాలకు మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మీ కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడైనా పైసా పెట్టిందా దళితులకు? అది లేదు. వాటికనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా? ఇప్పుడు క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం, దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిచి పోయిలో పెడతాం. సమాజానికి కూడా తెలియాలి ఎవరో మంచి చెడ్డ అని చెప్పి ఊకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఊకం. ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికి జర్నలిజం అని పేరు పెట్టి నువ్వు జర్నలిస్టువా? ఇదా నీ దుకాణం? ఇది పద్ధతా? సమాజాన్ని నడిపించేదా? దళిత బంధులో దయచేసి నేను మీకు కూడా మళ్ళా చెప్తా ఉన్నా, దళిత బంధు ఈజ్ నాట్ మియర్ ప్రోగ్రామ్, దళిత బంధు ఈజ్ ఎ స్పిరిట్. ఎస్, చాలా మందికి చాలా విషయాలు అర్థం కావు. ఇండియా మొత్తంలో మెడికల్ షాపులలో దళితులకు రిజర్వేషన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడైనా ఉందా? బార్ అండ్ వైన్ షాప్స్లో దళితులకు అవకాశం ఇచ్చే రిజర్వేషన్లు పెట్టిన రాష్ట్రం ఎక్కడైనా ఉందా? పెడతారా మీ బీజేపీ రాష్ట్రంలో? ఆ సత్తా ఉందా మీకు? దళిత బంధు ఈజ్ ఎ స్పిరిట్. దళిత బంధులో దళితులు ఇవ్వాల. చరిత్రలో ఏనాడు లేరు, ఎక్కడ లేరు, భారతదేశంలో ఎక్కడ లేరు. ఇలా బార్ షాప్ ఓనర్లు అవుతున్నారు, వైన్ షాప్ ఓనర్లు అవుతున్నారు, మెడికల్ షాప్ ఓనర్లు అవుతున్నారు, ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు అవుతున్నారు, కాంట్రాక్టర్లు అవుతున్నారు. మీకు జీర్ణం అయితలేదా? ఈ వాస్తవాలు కావా? నిజం కాదా దళిత బంధు? రైతు బంధు మేము 50,000 కోట్లు ఇవ్వలేదా? వాస్తవాలు కావా? దాని మీద కూడా కారు కూతలు కూస్తారా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా? ఇవన్నీ ఉండగా వాస్తవం 24 గంటలు అద్భుతమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఇంకోటి ఉందా? తెలంగాణ తప్ప. ఈజ్ దేర్ ఎనీ సింగిల్ స్టేట్ అదర్ దాన్ తెలంగాణ? ఏ రాష్ట్రం నుంచి మనం విడిపడ్డామో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇస్తున్నారు అయ్యాల 24 గంటల కరెంట్ ఇయరే. అదే ఆంధ్ర వాళ్ళు మనల్ని ఎక్కిల్ చేసిండ్రే ఆ రోజు.
ఇలా వాళ్ళ పరిక్యాప్ట్ అయింది, మన పరిక్యాప్ట్ అయింది. కనబడతలేదా కళ్ళకి ఇవన్నీ చూసుకుంటూ? వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఓ క్షుద్ర రాజకీయం, క్షుద్ర విద్య పెట్టి మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం సోషల్ మీడియా పేరిట దానిలో కుమ్మరిస్తూ ఉంటే మేము చూసుకుంటే మౌనంగా ఉండన్నా? దేనికోసం ఉండాలి? ఎంత దరిద్రం కొట్టు పరిస్థితులలో ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటే నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా మీకు, భారత యువత కూడా చెప్తా ఉన్నా. एक बात भारत के युवा के लिए सोचना बहुत आवश्यक है. आज जो बजट पेश हुआ है, बजट में जो कुछ भी कहा गया है सरासर झूठ है, धोखा है. भारत सरकार जो दलितों के लिए, जो गिरिजन के लिए, आदिवासी के लिए जो बजट रखा है, उनका पॉपुलेशन है करीब 40 करोड़. उसके लिए बजट रखा है 12,800 करोड़. ये दलित का सरकार है? ये ट्राइबल का सरकार है? ये दलित द्रोही है, गिरिजन द्रोही है, ट्राइबल द्रोही है. गरीबों से इनको कोई मतलब नहीं है. हकीकत यह है कि हमारा देश गरीब नहीं है. आज सिंगापुर में क्या है? कुछ भी नहीं है, कोई रिसोर्स नहीं है, लेकिन वहां के सरकार को दिमाग है. यहां हमारे देश में सब कुछ है, लेकिन हमारे सरकार के पास दिमाग नहीं है. इसीलिए हम तरस रहे, इसलिए हम पिछड़े हैं. देश पिछड़े नहीं है, सरकार के सोच में पिछड़ापन है, सरकार के सोच में बैंकरप्सी है. और ये दोनों नेशनल पार्टी जो कहलाते हैं अपने आप को, कांग्रेस और भाजपा, दोनों में भी फेल हो गया. अट्टर फ्लॉप गवर्नमेंट. इनसे कुछ नहीं होगा. नरेंद्र मोदी जी का 10 साल के लिए जो वोट मिला उनको, 2 टर्म्स के लिए, आज जो बजट उन्होंने सत्र में लाया है यह 8वां साल का बजट है, यानी कि 80% का उनका टाइम खत्म है. अब उनका रंग क्या है मालूम हो गया देश को. इनसे कुछ नहीं होता, बिल्कुल. मैं बताता हूं भारत के युवा को, इस भाजपा सरकार को उखाड़ के बंगाल खाड़ी में फेंक देना चाहिए. तब तक ये देश आगे नहीं बढ़ेगा, संभावित विकास नहीं होगा, बिल्कुल नहीं होगा. ये देश हमारा नहीं है, आप लोगों का है, नौजवानों का है. और ये देश आजादी पाके 75 साल गुजर गए. 75 साल की आजादी के बाद पीने का पानी का किल्लत है, खेती के लिए पानी नहीं मिलता है. क्या हमारे देश में पानी की उपलब्धि नहीं है? पानी की उपलब्धि है. सेंट्रल वाटर कमीशन के हिसाब के मुताबिक 65,000 टीएमसी पानी की उपलब्धि है. क्यों यूज नहीं कर रहे? देश में जो पॉलिसी इंप्लीमेंट किया जा रहा है पानी का, वो बहुत बैड पॉलिसी है, इसको बदलना चाहिए. 66% देश अंधेरा में है. क्या हमारे देश में बिजली नहीं है? करंट नहीं है? करंट है, केंद्र सरकार के पास दिमाग नहीं है. इस देश में जो स्थापित विद्युत शक्ति है, स्थापित विद्युत जिसको अंग्रेज में इंस्टॉल्ड कैपेसिटी कहते हैं, 4,01,000 मेगावाट के ऊपर करंट की उपलब्धि है. कितना यूज करता है देश? किसी भी समय 2 लाख मेगावाट से ज्यादा यूज नहीं करते. जो करंट उपलब्ध है उसको देने का क्षमता भी हमारे केंद्र सरकार के पास नहीं है. क्या यह बात सच नहीं है? एक ही मिनट में कोई झूठ करके अगर साबित किया, 1 मिनट में मैं अपने मुख्यमंत्री पद को इस्तीफा दे दूंगा.
मैं दिल जल के ये बात कह रहा हूं। पानी की उपलब्धि है, देश को पानी नहीं मिलता, ना किसान को मिलता, ना पीने को मिलता। देश में करंट की उपलब्धि है, 65% देश अंधेरे में रहता है। कितने दिन इस देश को अंधेरे में रखोगे? देशवासियों से मेरी प्रार्थना है कि एक बदलाव चाहिए। 75 साल का अनुभव बहुत बुरा है। हमारे देश में सब कुछ है, हम धनवान हैं। हमारे देश में किसी चीज की कमी है तो हमारे केंद्र सरकार के पास दिमाग की कमी है, सोच में गरीबी है। हम दुनिया का सबसे बड़ा ताकत बन सकते हैं। यह हमारा बदनसीबी है कि जो केंद्र में हमारे पास काम कर रहे सरकारें, जो कांग्रेस और भाजपा दोनों भी फ्लॉप है, इसलिए हमारा यह हालत है। ये बेरोजगारी, ये पावर्टी, ये गरीबी, इनके बदौलत है। ये खाली बोलते हैं, करते कुछ नहीं है, झूठ बोलते हैं, बहलाते हैं। धर्म के नाम बोलो, कुछ और बोलो, बहकाओ। जब भी चुनाव आता है देश में, धर्म के नाम पे लोगों को लड़ाओ, देश को विभाजन करो। क्या इससे देश आगे बढ़ेगा?